బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వాన్ని నిలదీయడం సాధ్యమవుతుందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం కావాలన్నారు. చేవెళ్ల సభలో ఎంపీ రంజిత్ రెడ్డిపై మండిపడ్డ కేసీఆర్ ఆయనకు ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు. చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగేలా బతికున్నంత వరకు పోరాడతానన్నారు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలలకే రాష్ట్రం కుదేలైందన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, 10 ఏళ్ల నాటి ఇబ్బందులు మళ్లీ తెలంగాణకు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయన్నారు. కొన్ని రకాల ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు, ప్రలోభాలు దానికి గురైన కొందరు కింది మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 4 నెలలు గడిచి ఇప్పుడు 5వ నెల జరుగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు. 10 ఏళ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కళ్ళ ముందు కాపాడుతూ ఉన్నాయి. 1,30,000 మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం, ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం. 12 లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు. చేవెళ్లలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై మండిపడ్డారు కేసీఆర్. రంజిత్ రెడ్డి ఏమన్నా పొద్దుతిరుగుడు పువ్వా అని సెటైర్లు వేశారు. అధికారం ఎటుంటే అటు తిరుగుతాడా అంటూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి, మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే ఆడు తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరఫున నిలబడ్డాయన కానీ ఇలా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చాడైనా కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఉన్న వాళ్లకు ధీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీజేపీ 10 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్క మంచి పని కూడా జరగలేదన్నారు కేసీఆర్. పార్టీలో చేరతావా లేకపోతే జైలుకు పోతావా అంటూ బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. అయితే మోడీ లేదంటే ఈడీ అంటోందని, ఇదేనా రాజకీయం అంటూ నిలదీశారు కేసీఆర్. 10 ఏళ్ల నుంచి అధికారం ఉంది. భావోద్వేగాలు పెంచడం తప్ప, ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? ఏ వర్గానికన్నా, ఏ పేదలకన్నా? పెట్రోల్ ధర అయింది, డీజిల్ ధర అయింది. ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో? మా పార్టీలో జైన్ కావతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? అన్ని పంటలు కొంటామని, బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్పై 2 రకాలుగా యుద్ధం చేయాలన్నారు కేసీఆర్. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాల్సిందేనన్నారు.